ఒకే ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క అవకాశం, ఒకే ఒక్క మార్పు. 72 సంవత్సరాల్లో ఈ దేశంలో జరగని మార్పు. 72 సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణలో జరగని మార్పు. ఆంధ్రాని అమెరికా చేయడం అంటే అర్థం ఏంటి? 7 అంబులెన్సులు పెడతాను ప్రతి జిల్లాకి. అపోలో హాస్పిటల్ కంటే మంచి హాస్పిటల్ 100 నియోజకవర్గాలు గెలిపిస్తే 100, 175 గెలిపిస్తే 175. వినండి పిచ్చోళ్ళారా, రెబల్స్ మీరు కాదు మీడియా మిత్రులు, ఆ రెబల్స్ కొట్టుకుంటున్నారు. మాకు టికెట్ ఇవ్వలేదు అని రాత్రి ఒక ఆయన 3-4 వచ్చేసి ఫుల్ మందు కొట్టేసి అన్నా అన్నా ఆ రెడ్లకి ఇచ్చేసాడు, నేను కమ్మ నాకు ఇవ్వలేదని. ఏం పేరు ఆయన? మా మినిస్టర్, పెద్ద మినిస్టర్ గారు మనోడు, పేరు చెప్పకూడదు, చిత్తూరు. 1 గంట దాకా వదలరు నన్ను కొట్టడానికి వచ్చారని మా వాళ్ళు అనుకుంటున్నారు. అన్నా మాకు టికెట్ ఇయ్యి అన్నా, 5 కోట్లు ఇస్తాం. నేను అన్నా 5 కోట్లు ఇస్తాం అన్నారు కనుక మీరు బయటకు వెళ్ళిపోండి. 10 లక్షల పార్టీ ఫండ్ మెటీరియల్కి, 10 లక్షల మీటింగ్కి, 8 లక్షలు టోటల్ బూత్ లెవెల్ ఖర్చు. TV9లో చెప్పాను, ABNలో చెప్పాను, AP 24/7లో చెప్పాను, లైవ్ ఇస్తే మీ ఛానల్లో చెప్తా, మోజోలో చెప్పాను. అంతే, డ్రామాలు ఉండవు. 28 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యేలు, 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఎంపీలు ఇంకా తక్కువతో గెలిచిపోతారు. అంతే. వాడు ఎవడో ఒకడు ఆరోపణలు చేస్తున్నాడు, నాకు 50 లక్షలు ఇచ్చాను ఒక ఛానల్లో, 2.5 కోట్లు ఇచ్చాను ఒక ఛానల్లో, 5 లక్షలు ఇచ్చానని ఒక ఛానల్లో దొరికిపోయాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి రిపోర్ట్ ఇచ్చాం, డబ్బులు ఇవ్వడం తప్పు, ఆయన ఎవడు నాకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు, 50 రూపాయలు ఇవ్వలేదు, రుజువులు అయిపోయి అరెస్ట్ అవుతాడు. చంపడానికి తిరుగుతున్నాడు. రమేష్, ఈ సురేష్, ఈ సుకుమారు కుర్రలు అడ్డుకున్నారు. తేజ ఉన్నాడు ఇక్కడ, ఏదే తేజ ఇలారా ముందుకురా, చెతగొట్టాడు ఇన్ని మీడియాలో అందరి ముందును. రమేష్ ఎక్కడున్నా, ముందురా, నువ్వు ఉంటుండగా కొట్టాడా? ఇదే ఐలాపురం హోటల్ లాబీలో చెతగొట్టాడు. నేను అడ్డుకోపోతే చంపేసును. ఇలారా, వాడి పేరు ఎందుకు చెప్పుకోవడం? వాడి పేరు చెప్పుకుంటూ వాడిని హైలైట్ చేయడు. FIR ఫైల్ చేశారు, రిపోర్ట్ చేస్తున్నాడు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయన గురించి చెప్పాను, వీడియో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అగ్రవర్ణస్తుడు, మళ్ళా బ్రాహ్మణుడు అట, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ. వాడు బ్రాహ్మణుడు అయితే అలా కొడతాడా? నిజంగా బ్రహ్మజ్ఞానం ఉంటే అలా కొట్టొచ్చా? ఒక చిన్న కుర్రాడు నా అసిస్టెంట్, పాపం వాడి భార్య ఎంతో సేవ చేశారు. కొడుకులా చూసుకున్నాను, అదిగో సూర్య కొడుకులా చూసుకున్నాను, తమ్ముళ్ళలా చూసుకున్నాను, జేని నాతో తిరుగుతుంటారు వీళ్ళు. అలా కొట్టచ్చా? అది అవినీతి. ఆ రోజే బౌన్సర్స్ ఉంటే, ఆ రోజే సెక్యూరిటీ గవర్నమెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇది జరిగినా, ఇదే ఐలాపురం హోటల్ లాబీలో ఫోటోలు అన్నీ ఉన్నాయి, వీడియోలు అన్నీ ఉన్నాయి. ఎలాగున్నాడు చూడండి, తోస్తే పడిపోయి చచ్చిపోతాడు, అలా టోన్ని ఎలా కొట్టాడు. అరే దానగాడు గారు మీరు కూడా ఉన్నారు కదా, దానా గౌడ్ గారు ఉన్నారు, కోర్ కమిటీలో మేడం గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు చాలా మంది. ఝాన్సీ నువ్వు ఉన్నావు కదా ఆ రోజు లాబీలో, అందరూ ఉంటుండగా 100-150 మంది ఉన్నారు. ఇప్పుడుకొచ్చి పోలీసులు ఆయన అరెస్ట్ చేయాల, తిరిగి ఆయన వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు అటు వీళ్ళు ఎవరికో డబ్బులు ఇచ్చాడని. డబ్బులు ఇవ్వడం ఇల్లీగలే కదా. ఇప్పుడే చెప్తున్నాను మీడియాలో, మా దగ్గరికి వచ్చి ఎవరైనా డబ్బులు క్యాష్ పట్టుకొని వస్తే వాళ్ళు గవర్నమెంట్ చట్ట విరోధులు. ఎవరు క్యాష్ పట్టుకొని రాకండి. మీరు పార్టీ ఫండ్ డొనేషన్ ఇవ్వాలంటే అది 1,00,000 రూపాయలైనా 10 లక్షలైనా, మేము ఎవరిని 10 లక్షలకి ఎక్కువ అడగడమే లేదు. వాళ్ళ 10 కోట్లకి టికెట్లు అమ్ముకోవడం లేదు. మా కోర్ కమిటీ అన్నారు మెటీరియల్కి అందరికీ 10 లక్షలు ఇచ్చిస్తే, మీటింగ్ 10 లక్షలు పెట్టుకుంటే 8 లక్షలు అక్కడ బూత్ లెవెల్లో ఖర్చు పెట్టుకుంటే ఎమ్మెల్యే. ఎందుకో అవినీతి పరులు. నిన్న 5 కోట్లు ఇస్తామని టికెట్ ఇవ్వలా. మంత్రి గారు మనోడైనప్పటికీ మమ్మల్ని డబ్బు ఇచ్చి ఎవడు కొనలేడు. మాకు డబ్బు అవసరం లేదు, వాళ్ళ ఖర్చులు వాళ్ళు పట్టుకుంటే చాలు మాకు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.